వెల్కమ్ టు ఇన్క్రెడిబుల్స్ లవ్ స్పెషల్ ఎపిసోడ్ స్పెషల్ షో. ఈ వారం ఇన్క్రెడిబుల్స్ లవ్ స్పెషల్ షోలో నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ సినిమా తాలూకా ఇంట్రెస్టింగ్ విశేషాల గురించి తెలుసుకుందాం. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు సాధించాడు హీరో రవితేజ. ఇప్పటికే ఆయన తీసిన సినిమాల్లో చాలా వరకు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాయి. దీంతో రవితేజ మాస్ మహారాజాగా మంచి స్టార్డమ్ సంపాదించుకున్నారు. అలాంటి రవితేజ కెరీర్లో వచ్చిన సూపర్ హిట్ మూవీ నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్. గోపాల్ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో రవితేజ అద్భుత నటన కనబరిచి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇక ఈ సినిమాలో భూమిక, గోపిక, కనిక ముగ్గురు హీరోయిన్స్గా నటించారు. మాస్ మహారాజ్ రవితేజ కేవలం మాస్ మూవీలు మాత్రమే చేస్తాడు అనే వారికి దిమ్మ తిరిగేలా చేశారు రవితేజ. ఎమోషనల్ సీన్స్లో తన టాలెంట్ అంతా చూపించారు. ఇందుకు ఆ సినిమా ఏంటి అనుకుంటున్నారా? అదే నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్. ఎస్ గోపాల్ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. నాలుగులో విడుదలైన ఈ సినిమా మంచి హిట్గా నిలిచింది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన వారిలో గోపిక గుర్తుందా? ఆమె క్యారెక్టర్ సినిమాలో అద్భుతంగా ఉంటుంది. మలయాళీ పాత్రలో చాలా సహజంగా నటించి అలరించారు గోపిక. మాస్ మహారాజా రవితేజ నటించిన నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీ సినిమాలోని వన్ ఆఫ్ ది హీరోయిన్ విమల అలియాస్ మల్లిక. తొలి సినిమాతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయిన హీరోయిన్స్ చాలామంది ఉన్నారు. అందం, అంతకు మించిన అమాయకత్వం, సహజ నటనతో వెండి తెరపై అలరించి మెప్పించారు. అయితే ఎంత టాలెంట్ ఉన్నా కాస్త అదృష్టం కూడా ఉండాలి. ఫస్ట్ మూవీ తర్వాత 1-2 చిత్రాల్లో అలరించి ఇండస్ట్రీకి దూరమైన హీరోయిన్స్ గురించి చెప్పక్కర్లేదు. ప్రస్తుతం వారు ఫ్యామిలీతో సంతోషంగా గడుపుతున్నారు. ఇక సోషల్ మీడియాలో పలువురు తారలు యాక్టివ్గా ఉంటూ తమకు సంబంధించిన ప్రతి విషయాన్ని షేర్ చేసుకుంటుండగా మరికొందరు అసలు జాడీలేరు. అందులో విమల ఒకరు. అదేనండి మాస్ మహారాజా రవితేజ నటించిన నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీ సినిమాలోని వన్ ఆఫ్ ది హీరోయిన్ విమల అలియాస్ మల్లిక. చిన్ననాటి ప్రేమ, రవితేజ కాలేజ్ రోజుల్లో కేరళ కుట్టిని ప్రేమించే ఘట్టాలు ఈ సినిమాకు హైలైట్ అని చెప్పాలి. ప్రేక్షకులు ఇన్వాల్వ్ అయ్యే సన్నివేశాలు గాని, మనసులో జ్ఞాపకాలను తెరలేపే సన్నివేశాలు గాని ఈ రెండు ఘట్టాల్లోనే ఉన్నాయి. సినిమాకు ఇవే ప్రాణం.
ఒక విధంగా ఈ సినిమా కథ స్వర్గీయ రాజ్ కపూర్ రూపొందించిన మేరా నామ్ జోకర్ కథనే చెప్పాలి. ముగ్గురు హీరోయిన్లను ప్రేమించిన ఓ యువకుడు చివరికి 4వ యువతిని పెళ్లి చేసుకోవడం, తన పెళ్లికి వీరందరినీ పిలవడం, ఆ పెళ్లి పిలుపు క్రమంలో తన జీవితంలోని జ్ఞాపకాల ఆటోగ్రాఫ్ను ప్రేక్షకులకు తెలియజేయడం కథ. యాడ్ ఏజెన్సీలో పనిచేసే శ్రీనివాస్ తన పెళ్లికి చిన్ననాటి స్కూల్ మిత్రులను పిలుచుకుని రావడానికి సొంత ఊరికి బయలుదేరుతాడు. హై స్కూల్ రోజుల్లో తనతో చదివే విమలను శ్రీనివాస్ ఇష్టపడతాడు. కానీ 10th పూర్తి కాగానే మల్లికను వేరే కాలేజ్లో చేర్పిస్తారు. దీంతో శ్రీనివాస్ తొలి క్రష్ అలా ముగుస్తుంది. శ్రీనివాస్ తండ్రికి కేరళ ట్రాన్స్ఫర్ అవుతుంది. అక్కడ కాలేజ్లో చేరిన శ్రీనుకు కేరళ కుట్టి లతిక పరిచయం అవుతుంది. ఆమెపై ప్రేమ పెంచుకుంటాడు. తను ప్రేమిస్తుంది. కానీ ఆమెను మాధవన్ అనే మరో కేరళ కుర్రాడితో ఆమె తండ్రి రహస్యంగా పెళ్లి చేసేస్తాడు. లతిక తనను మోసం చేసిందని భావించిన శ్రీను దేవదాస్ అవుతాడు. కొడుకు పరిస్థితి చూసి తండ్రి మందలించడంతో శ్రీను కొత్త జీవితం కోసం హైదరాబాద్ వెళ్తాడు. హైదరాబాద్లో అతని జీవితాన్ని దివ్య మార్చేస్తుంది. దివ్య పరిచయం వల్ల శ్రీనుకు ఉద్యోగం రావడమే కాదు, అన్ని ప్రేమలను మర్చిపోగలుగుతాడు. కానీ చివరికి దివ్య తన జీవితాన్ని అనాథల కోసం అంకితం చేయడంతో శ్రీను తల్లిదండ్రులు కుదిర్చిన అమ్మాయి సంధ్యను పెళ్లి చేసుకోవడంతో కథ ముగుస్తుంది. క్లైమాక్స్లో లతిక వైధవ్యాన్ని చూడాల్సి రావడం వంటి మనసును కదిలించే దృశ్యాలు మినహా సెకండ్ హాఫ్లో మరీ సాధారణంగా ఉంటుంది. ఫస్ట్ హాఫ్లో ధర్మవరపు సుబ్రహ్మణ్యం బాంబులు పేల్చడం, పల్లెటూరు జీవితాన్ని చూపించడం, కేరళలో లతికతో ప్రేమ అయినం అంతా చాలా బాగుంది. వేణుమాధవ్, సునీల్ కూడా బాగా చేశారు. ముగ్గురు హీరోయిన్లు మల్లిక, లతిక, భూమిక నటన చాలా బాగుంది. వారు ముగ్గురు హానెస్ట్గా చేశారు. ఇక రవితేజ మిగతా చిత్రాలకు భిన్నంగా చాలా సౌమ్యంగా నీట్గా చేసిన ఇలాంటి పాత్రలకు సాత్వికంగా కనిపించేవారు అయితేనే బాగుంటుంది. మరో లోపం ఏమిటంటే వింటేజ్ లుక్ లేకపోవడం. కేరళ సన్నివేశాల్లో పాతకాలపు గుర్తులు కనిపించే విధంగా లేదు. తమిళంలో గోపిక, చరణ్ల మధ్య వింటేజ్ లుక్ కోసం రెట్రో సాంగ్ ఎన్టీఆర్ చిత్రాల తరహాలో ఓ పాట పెట్టారు. అంతేకాకుండా తమిళంలో సంగీతం చాలా బాగుంది. తెలుగులో కీరవాణి స్వరపరిచిన పాటల్లో మన్మధుడే అనే పాట తప్ప ఏవి ఆకట్టుకోలేదు. సమీర్ రెడ్డి ఫోటోగ్రఫీ బాగుంది. మొత్తం మీద పర్వాలేదనిపించే చిత్రం నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్.
ఇదండి ఈ వారం ఇన్క్రెడిబుల్స్ లవ్ స్పెషల్లో నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ సినిమా తాలూకా ఇంట్రెస్టింగ్ విశేషాలు. నెక్స్ట్ వీక్ మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్.